ప్రస్తుతం మనతో పాటు ఝాన్సీ గారు ఉన్నారు, బీజేవైఎం స్టేట్ సెక్రటరీ. ఝాన్సీ గారు, అసలైన జంజీలు ఎవరు? ఎందుకంటే కాంగ్రెస్ జనతా పార్టీ వాళ్ళు మేమే జంజీలు అంటారు, మోడీ మీద ఆపోజిట్గా ఎవరైనా పోరాడితే మేమే జంజీలు అంటారు, ఎవరిదాలు జంజీలు అని చెప్పేసి స్టాంప్ వేసుకుంటున్నారు. సో బీజేవైఎం కూడా ఈరోజు నమో జంజీ కార్యక్రమం చేపట్టింది. మీరెందుకు జంజీలు, వాళ్ళకి మీకు తేడా ఏంటి అన్న? అసలు క్లారిటీ తెలియాల్సింది ఏంటంటే, ఎవరైతే 1997 నుంచి ఉన్నారో వాళ్ళంతా జెంజీస్. కాకపోతే వాళ్ళు ఎంచుకున్న రూట్ని బట్టి ప్రజలే డిసైడ్ చేస్తారు ఎవరు జెంజీలు, ఎవరు ఒరిజినల్ జెంజీసు, ఎవరు కాదు అనేది. అంటే మేము ఏదో ఎక్స్పోజ్ చేసుకోవడం కోసం ఈ ట్యాగ్ లైన్ వేసుకోలేదు. వాళ్ళు ఏదో వాళ్ళ ప్రలోభాలకు గురి చేయాలని చెప్పేసి అప్పటికప్పుడు ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఇష్టం వచ్చినట్టు ఏదేదో ట్యాగ్ లైన్స్ పెట్టుకొని ఒక పేజ్ క్రియేట్ చేసుకొని ఇంతమంది ఫాలోవర్స్ అంతమంది ఫాలోవర్స్ అంటే మీ వల్ల ఎవరికి ఫాయిదా అయింది? ఎవరికి ఫాయిదా లేదు కదా. మీరు పెట్టుకున్న ట్యాగ్ లైన్ ఒకటి, వచ్చి ఫీల్డ్ మీద ఫైట్ చేస్తున్నది ఇంకొక దానికోసం. మీ పర్సనల్ ఇంటెన్షన్ పార్టీని ఎట్లా బ్లేమ్ చేయాలి, బీజేపీ పార్టీ మీద ఎట్లా దుమ్మెత్తిపోయాలని ఒక ఆలోచన ధోరణి తప్ప వాళ్ళలో ఒక్కటి కూడా జెన్యూన్ గా వాళ్ళు క్వశ్చన్ చేసినటువంటి విధానం ఎక్కడ కూడా లేదు. ఎందుకు నమ్మాలి అంటే, మమ్మల్ని నమ్మండి అనేసి మాటల ద్వారా చెప్పట్లేదు, అభివృద్ధి చెప్తుంది, మార్పే చెప్తుంది. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి, రియంబర్స్మెంట్ అనే పరిస్థితి, సో దానిపైన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీకి అధికార భిక్ష పెట్టిందే తెలంగాణ నిరుద్యోగ విద్యార్థి యువత. ఏదైతే ఆ రోజు వచ్చేసి గల్లీ నుంచి ఢిల్లీ లీడర్ల వరకు వచ్చి అడ్డగోలుగా అట్టహాసంగా ప్రగల్భాలకు బూటకపు హామీలు ఇచ్చి మీరు ఓట్లు వేయించండి, మీ సమస్యలన్నీ మేము తీరుస్తాం, మేము అడుక్కుంటున్నాం అని చెప్పేసి ఓట్లు అడుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగులు విద్యార్థులు పెట్టిన భిక్షని గద్దెనెక్కి కూసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేపర్ ప్రకటనలకు తప్ప ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ లో లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చామంటే కూడా ఇవాళ నిరుద్యోగుల పైన చిన్న చూపు చూస్తా ఉన్నారు. వాళ్ళు ప్రకటించిన విధంగా 19,000 ఉద్యోగాలు మీరే నోటిఫికేషన్ ఇస్తా అన్నారు కదా, మీరు ప్రకటించిన ప్రకారమే నోటిఫికేషన్ ఇవ్వండి అంటే కేవలం 5,000కే పరిమితం చేస్తాము, ఈ రోజు మా దగ్గర ఖజానా లేదంటుంది. ఈ రోజు మూసి సుందరీకరణకు డబ్బులు ఉంటాయి, మెస్సీతో ఆటలాడడానికి డబ్బులు ఉంటాయి, అందాల పోటీలు పెట్టడానికి డబ్బులు ఉంటాయి, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి డబ్బులు ఉంటాయి, గాంధీ విగ్రహం పెట్టడానికి డబ్బులు ఉంటాయి తప్ప ఇవాళ ఓట్లేసి మీకు అధికారం ఇచ్చినటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడానికి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి మాత్రం కాంగ్రెస్ వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? మీకు చేతగానప్పుడు అధికారంలోకి ఎందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా విద్యార్థి నిరుద్యోగులు గల్లా బట్టి గుంజుతారు, వాళ్ళ వెనుక బీజేవైఎం ఉంటది.